ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియాకు నమస్కారంలో 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో స్వర్ణకారుడు జ్యువెలర్స్ అసోసియేషన్ తరఫున పత్రికా సమావేశం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ప్రథమంగా హాజరైంది. ఏనాడు కూడా ఈ అంశం రాల. తర్వాత కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత, కార్పొరేట్ వ్యవస్థ అంటే బహుళజాతి కంపెనీలు, ఈ బహుళజాతి కంపెనీలు వచ్చిన తర్వాత, కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎర్రతివాచి పరిచారు. వారు చేసినటువంటి వ్యాపారానికి కానీ, వారు చేసినటువంటి తూకాలకు కానీ వారికి అభ్యంతరం లేదు. అంటే ఇప్పుడు పోటీ జరుగుతూ ఉంది. ఈ కాంపిటీషన్లో స్వర్ణకారులు నిలబడి వ్యాపారం చేసుకోవడం అనేటువంటిది అంత సులభమైంది కాదు. కానీ ఈ సందర్భంలోనే విజిలెన్స్ వారు మీరు ఇచ్చినటువంటి గత నెల 14/11/2024లో మీరు నోటీస్ ఇచ్చారు. కానీ వెరిఫికేషన్ డేట్ ఎప్పుడు ఇచ్చినారు? ఈ నెల 13 డేట్ ఇచ్చినారు. ఈ నెల 13వ డేట్ ఇచ్చినారు. మరి ఆ లోపల ఏ రకంగా ఫైన్ వేస్తారు? 2-3 అంగళ్ళకు 50,000 రూపాయలు ఎట్లా ఇస్తారు? అంటే ఒక చిన్న పొరపాటు కూడా జరగకపోయినా కూడా ఒక మిల్లీగ్రామ్ కూడా పొరపాటు లేకోకుండా పూర్వం నుంచి వ్యాపారం చేసుకునేటువంటి వారిపైన ఈ రకమైన దాడులు చేయడం అనేటువంటిది దీని వెనకాల కుట్రుందని చెప్పి నేను అభిప్రాయపడతాను. ఒక స్వర్ణకారుల వాళ్ళ జ్యువెలర్స్లో దాదాపు ఒక 5 మంది 10 మంది కుటుంబాలకు ఉంటారు. జీవనాధారం ఇది. ఈ వ్యాపారాన్ని వృత్తిగా భావించాలి. వీళ్ళు కాకుండా ఇంకా మిగతా వాళ్ళంతా కూడా ఉన్నారు కదా స్వర్ణకారులు. కానీ ఏ రోజు కూడా కంప్లైంట్ రాలా. కంప్లైంట్ రాకపోయినా కూడా 1 మిల్లీగ్రాము 2 మిల్లీగ్రాముల తేడాతో మీరు అంతా కూడా దాడులు చేసి ఫైన్లు వేస్తామన్నారంటే మీ షాపులు బంద్ చేసుకోమని మీరు చెప్పగానే చెప్పినట్టు ఇది. మీరు ఇంటెన్షన్ మాకు అర్థమైపోతుంది. కానీ వాళ్ళ పత్రికల్లో రావడము లేకుండా టీవీలో రావడంతో ఏమవుతుందంటే, ఇందాక మన మిత్రుడు చెప్పినట్టుగా, ఆయన జనార్దన్ చెప్పినట్టుగా, జనములో కొనుగోలు చేసుకునేటువంటి వాళ్ళు అంటే ఎవరైతే వాళ్ళు బంగారు కొంటారో వాళ్ళందరికీ కూడా అనుమానం రేకెత్తినట్లు మీరు అంటే ఒక రకంగా అవమానపరిచినారు ఇక్కడ వ్యాపారస్తుల్ని. తర్వాత ఎవరైతే మళ్ళీ బంగారు తీసుకోవడానికి రావాలనేటువంటి వారికి అనుమానాన్ని క్రియేట్ చేశారు మీరు. అంటే 2 రకాలుగా ఈ రకంగా నష్టం చేశారు. అందుకంటే విజిలెన్స్ వారు కూడా దీన్ని పూర్తిగా దాన్ని ఆలోచించాలి. మేము కూడా ఆ పై అధికారుల దృష్టికి కూడా తీసుకొని పోతాం. స్వర్ణకారులకు సంబంధించినటువంటి అంశం పైన చాలా న్యాయమైనటువంటి అంశం అది. వాళ్ళ మనుగడే చాలా ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితుల్లో వారిని అరికట్టలేరు. మీరు కార్పొరేట్ వ్యవస్థను మీరు అరికట్టలేరు. బహుళజాతి కంపెనీలు ఆపలేరు. ఆర్థికపరమైన ఏమన్నా లోటు ఉందేమో నాకు అర్థం కాదు. కానీ ఈ రకంగా స్వర్ణకారులపైన ఫైన్ వేస్తున్నారంటే ఇది కూడా ఒక అనుమానంగా మేము భావించాల్సి వస్తుంది. అందుకని దీన్ని లోతుగా పరిశీలించి మేము కూడా దీన్ని స్టడీ చేసి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీగా మమ్మల్ని ఆహ్వానించడం అనేది నేను ప్రథమన అంటా ఉన్నా. అందుకనే డీటెయిల్గా దీనికంతా తీసుకొని చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రముఖులైనటువంటి న్యాయవాదులతో కూడా మాట్లాడుకొని దీన్ని మరింత ముందుకు తీసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇవాళ జ్యువెలర్స్ వారికి అండగా ఉంటాం. అదేవిధంగా కొత్తూరులో పాతూరులో కూడా ఈ నగలు షోరూములు అమ్మేటువంటి వారు, వ్యాపారం చేసుకున్నటువంటి వారు కూడా మేము వాళ్ళ తరఫున గట్టిగా నిలబడతామని చెప్పి నేను మనవి చేస్తూ విజిలెన్స్ యొక్క దాడును ఆపాలి, ఆ రకమైనటువంటి ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ అవసరమైతే మీరు మీటింగ్ ఏర్పాటు చేయండి, ఆ మీటింగ్ కూడా మేము వస్తామని చెప్పి విజిలెన్స్ వారికి కూడా మనం చేస్తాం. ప్లీజ్. ముందుగా మీడియా ప్రతినిధులందరికీ నా నమస్కారం. అనంతపురం జ్యువెలర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ముఖ్య కారణం ఏమంటే, విజిలెన్స్ వారు గవర్నమెంట్ వేరియస్ అధికారులు చేస్తున్న వాళ్ళ వైపరీత్యాన్ని మనం దృష్టికి తీసుకొని పోవాలా, పబ్లిక్ దృష్టికి తీసుకొని పోవాలన్న ఉద్దేశం. ముఖ్యంగా మీరు గమనించినట్టయితే 14వ తారీఖున సీజ్ చేసి 20వ తారీఖు నోటీస్ పంపించడం అనేది ముఖ్యంగా చాలా ఇల్లీగల్ పని. మనం చూస్తూ ఉంటాం, ఏదైనా తనిఖీకి వస్తే వెంటనే దానికి సంబంధించి ఒక నోటీస్ సర్వ్ చేయడం కానీ, ఒక పంచనామా రాయటం కానీ జరగకుండా సీజ్ చేసి 6 రోజుల తర్వాత నోటీస్ ఇవ్వటం అన్నది సీరియస్గా ఖండించాల్సిన విషయం. రెండో విషయానికి వచ్చేసరికి విజిలెన్స్ వాళ్ళకి ఏదో అబ్సల్యూట్ పవర్స్ ఉన్నాయని, అందరికంటే మేము పైన ఉంటామని చెప్పేసి వాళ్ళ ధోరణి ఏదైతే ఉందో చట్టపరంగా దాన్ని అమలు చేయాలి. అంతేగాని చట్టానికి పైన ఎవరూ లేరు. నో వన్ ఈజ్ బియాండ్ లా. ఏ అధికారుడు కూడా చట్టానికి పైన లేరు. కాబట్టి ముఖ్యంగా మీరు ఏదైతే చేయాలనుకున్నారో చట్ట పరిధిలో చేయండి. చట్ట పరిధిలో చేస్తూ జ్యువెలర్స్ అసోసియేషన్ల ప్రతి సభ్యునికి మీరు ఇందాక పెద్దలు అన్నట్టు ఏదన్నా ఒక మీటింగ్, ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఆ తర్వాత ఏదన్నా తప్పులు జరిగినా లేదంటే ఏదైనా పొరపాట్లు జరిగినా దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి. ఇవ్వకుండా వెంటనే మీరు ఇటువంటి కఠిన చర్యలు తీసుకుంటే అది సబబు కాదు. అయితే చట్టపరంగా చేయాలన్న ఒక ఉద్దేశము. ఏదన్నా లీగల్ సమస్యలకు సంబంధించి ఏదన్నా కంప్లైంట్స్ చేయాలన్నా కూడా వీరు జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రతి సభ్యుడు ముందరుంటారు. అయితే మీరు జాగ్రత్తగా వారికి అవగాహన కల్పిస్తూ ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని పోయే
కార్యక్రమాలు ఏవైతే ఉంటే వెంటనే అరికట్టాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాను.